నువ్వొక జాబ్ కావాలని అడిగావు కదా, అది రెడీగా ఉంది. ఎక్కడని అడుగు. మేమింతకు ముందు చెప్పాం కదా, ఫినాన్స్ షాప్లో జాబ్ గురించి. ఆ జాబే. ఇక ఉద్యోగం లేదని నాతో నువ్వు చెప్పకూడదు. నేను నీకు ఇప్పించేశాను. పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళొచ్చు. వాళ్ళు తిరిగి వచ్చేలాగా నువ్వు కూడా తిరిగి వచ్చేయచ్చు. నువ్వు చేస్తున్న ఈ సహాయానికి నేనెలా రుణం తీర్చుకోగలను? అది అంత త్వరగా ఏమీ తీర్చలేవు. నీకు మొదటి 2 నెలలు 9,000 రూపాయలు జీతం ఇస్తారు. అక్కడ అన్ని పనులు నేర్చుకున్న తర్వాత 3వ నెల నుంచి 10,000 ఇస్తారు. ఏంటి, ఓకేనా? సోమవారమే జాయిన్ అయిపోవచ్చు. మొదటి రోజు మనం కలిసే వెళ్దాం. నువ్వు స్ట్రాంగ్ గా నిలబడ్డానికి ఇప్పుడు ఒక ప్లేస్ దొరికింది. ఇక్కడుండి నువ్వు వెనకడుగు వేయకూడదు, గెలుస్తూనే ఉండాలి. ఏంటంకల్? ఆ సూపర్ మార్కెట్ ఫర్నిచరింగ్ పార్టీకి కొంచెం డబ్బు ఇవ్వాలి. మీరు ఎంతని చెప్పండి అంకల్, ఇక్కడి నుంచి మనిషిని పంపుతాను. అక్కర్లేదు, సూరజే అక్కడికి వచ్చాడు. నేను ఒక వడ్డీకి డబ్బు ఇచ్చే కంపెనీకి ఓనర్ అని ఎవరు అంటాం ఇష్టం లేకే నేను అక్కడికి రావట్లేదు. నువ్వు సూరజ్ చేతికిస్తే చాలు. ఒక 5 లక్షల రూపాయలు పంపించు. ఓకే అంకల్. ఇంకా రాధాకృష్ణ అని ఒక స్టాఫ్ గురించి చెప్పాడు. తను ఇవాళగా జాయిన్ అవుతుంది. అవును, పొద్దున్నే వచ్చేస్తావని ప్రీతి ఫోన్ చేసి చెప్పారు. తను ఎలాంటి మనిషో చెక్ చేయి. ఉమ్, ఇంకొక విషయం, నమ్మకస్తురాలు అని తెలిసిన తర్వాతే పెద్ద బాధ్యతలు అప్పచెప్పాలి. నేను దీని గురించి జయకుమార్కి చెప్పాను. నేను చూసుకుంటాను అంకల్. అలాగే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. జయాని రాలేదా? క్యాబిన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్నటికంటే వాళ్ళు ఇంకా అందంగా ఉన్నారే. ఆహా, నేనొక మెడిసిన్ వేసుకుంటున్నాను. రోజు వయసు తగ్గే మెడిసిన్. వయసు తగ్గి తగ్గి చివరికి మిమ్మల్ని ఎత్తుకునేంత వచ్చేస్తారా? నన్నా కొంచెం కష్టమే. నిన్న లెక్కల్లో వచ్చిన తప్పుని నిన్న పొద్దునే క్లియర్ చేశాను. ఇక్కడేం జరిగినా పర్వాలేదు, అంకుల్కి చెరకులు పర్ఫెక్ట్ గా ఉండాలి. లెక్కలు క్లియర్ గా ఉంటాయి. రమేష్ సారు సురేష్ సార్ ఇక్కడికి రానంత వరకు అంతా కరెక్ట్ గానే ఉంటాయి. ఏ ప్రాబ్లం ఉండదు. అలా సమస్య లేకుండా ఉండడానికే కదా నాకు మీ సహాయం కావాల్సి వచ్చింది. దీనికంతా మీకు తోడుగున్నది మా ఇంటి లోను కడతానికే. నాతో ఉన్నంత వరకు అది కరెక్ట్ గా ఉంటుంది. ఒకటి నేను సూరజ్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఈ కంపెనీని నా సొంతం చేసుకుంటాను. అలాంటప్పుడు నా గురించి మర్చిపోకుండా మేడం. నాకు హెల్ప్ చేస్తున్నందుకు నా వల్ల అయినంత హెల్ప్ నేను చేస్తాను. తర్వాత రమేష్ అంకుల్ ఫోన్ చేశారు, సూరజ్ వస్తున్నారట, ఆయనకి 5 lakhs ఇవ్వమన్నారు. 20,000 కంటే ఎక్కువగా క్యాష్ గా ఇవ్వద్దని చెప్పారు. అందుకు ఇక్కడ చట్ట ప్రకారం ఏమీ జరగడం లేదు కదా జయన్న. ఇదిగోండి, క్యాష్ ని రెడీగా పెట్టండి. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. రమేష్ సార్కి సురేష్ సార్కి మన మీద నమ్మకం ఉంది, కానీ ప్రీతికి వాళ్ళ హస్బెండ్ రాధాకృష్ణ గారికి మన మీద అంత నమ్మకం లేదేమో అని అనిపిస్తుంది. మన దొంగ పనులన్నీ కనిపెట్టడానికి ఒక కొత్త స్టాఫ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో అని నాకు సందేహంగా ఉంది. అయితే ఇక్కడున్న సమస్యల్లో ముందు ఇరుక్కోబోయేది తానే ఉంటుంది. రా, నీ పేరు ఎవరు అడిగినా సుధా అని చెప్తే చాలు. ఎందుకని? నేను అలాగే చెప్పాను. ఎవరైనా నా క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అడిగితే? నువ్వు నా ఫ్రెండ్వి, అదే నీ క్వాలిఫికేషన్. ఇంకెవరూ ఏవీ అడగరు. నీ గురించి నువ్వేవీ చెప్పక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగున్నారా సైమన్? బాగున్నాను మేడం. ఈయన సైమన్. ఇంతకు ముందు థియేటర్ ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీగా చేసేవారు. తను నా ఫ్రెండ్ సుధా. ఇవాళ నుంచి ఇక్కడ స్టాఫ్. కొత్త స్టాఫ్ వస్తున్నారని విన్నాను. పద.
మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది మేడం? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. వయసు తగ్గించడానికి ఏదైనా మెడిసిన్ వాడుతున్నారా ఏంటి? దృష్టి పెట్టకండి అన్నా, ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటాను. ఆ, ఈవిడేనా మీరు చెప్పిన కొత్త స్టాఫ్? అవును, సుధా. అయితే ప్రివిడనం కూడా చూసి అదిగో ఆ సీట్లో కూర్చోండి. మీరు ఏం చేయాలో నేను చెప్పిస్తాను. మనం ఇప్పుడు చూడబోయే ప్రవీణ దగ్గర కేర్ఫుల్ గా ఉండాలి. నాన్న వాళ్ళ కజిన్ కూతురు. నువ్వేం భయపడనక్కర్లేదు, ఊరికే తెలుసుకోవటానికి చెప్పాను. పెళ్ళైన సంవత్సరంలోనే డివోర్స్ అయింది. వాళ్ళ ఆయనకి ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉంది అన్నారు. కొన్ని రోజుల క్రితం అన్నయ్యకి ఈవిడ అలయన్స్ వచ్చింది. అసలు పెళ్ళే చేసుకోనని అన్నయ్య పట్టుపడ్డంతో అది ఆగిపోయింది. అయినా అస్తమాను ఇంటికొస్తారు, కళ్యాణికి దగ్గరవడానికి ట్రై చేస్తారు. తనకి ఈవిడంటే అస్సలు ఇష్టం లేదు. కొంచెం సీన్ క్రియేట్ చేస్తారు, నువ్వేం పట్టించుకోకు. ఇదంతా చూసుకునేది ఆవిడే, అందుకని కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం రా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ప్రీతి, కమ్ కమ్. రా. తనే నేను చెప్పిన అమ్మాయి. అర్థమైంది. హాయ్, ఐఎమ్ ప్రవీణ. హలో. కూర్చోండి. కూర్చో. పేరేం చెప్పారు? సుధా. ఓకే, ఈరోజే జాయిన్ అవుతున్నారుగా? మేడం మీరు చెప్పినట్టే. మేడమా? ప్రీతి ఫ్రెండ్ని మేడంని పిలవచ్చా? ప్రవీణని పిలిస్తే చాలు. ఇక్కడ ఫార్మాలిటీస్ ఏమీ లేవు. కొంతమంది స్టాఫ్సే ఉన్నారు. మేము ఒకే కుటుంబంలాగా ఆ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక నుంచి ఇదే మీ సీట్. ఈ రోజు నుంచి ఇంకొకరు మనతో ఉండబోతున్నారు, సుధా. ఈయనే మన మేనేజర్ జయకుమార్. ఈయనకి నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. ఈయన రత్నాకరన్, ఇక్కడ అప్రైసర్ గా ఉన్నారు. ఇక్కడికి వచ్చే నగలు ఒరిజినల్ అని చెక్ చేసి ఈయన సైన్ చేసి పంపిస్తారు. ఇప్పుడు మీకు నేనిచ్చేది అకౌంట్ సెక్షన్. ఇంతవరకు అది నేనే చూసుకున్నాను. ఇప్పుడు వేకెన్సీ అంటూ ఏమీ లేదు, కానీ రికమెండేషన్ వచ్చినందువల్ల నేను నా పని తగ్గించుకుందాం అనుకున్నాను. లేని పని నీకోసం సృష్టించిచ్చారు కదా, ఇక నీకు చాలా పని ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ మాకంతా ఓవర్లోడ్. డిపాజిట్ చేయాలి, ఇంకా నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వాలి. ఇవి సరిపోవని ఇప్పుడు చీటి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికంతా ఒక స్టాఫ్ లేకపోతే కుదరదు. సరే, మీరు ముందు సీట్లో కూర్చోండి. కూర్చోవే. ఒక వారంలో మీరంతా తెలుసుకుంటారు. ఏ డౌట్ ఉన్నా నన్ను మీరు చెయ్యాలని అడగండి. మీరు బయలుదేరండి ప్రీతి. ఇక సుధని మేము చూసుకుంటాం. ఒక్క నిమిషం రండి. తన పరిస్థితి కొంచెం బాలేదు, అందుకని మీ వల్ల అయిందంతా తన కోసం చెయ్యాలి. అది నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఇక సుధ గురించి నీకు ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఏం తీసుకుంటావు? అందుకు మేము గెస్ట్ ఏం కాదు కదా, తను ఇక్కడ తీసుకురావడానికి మాత్రమే వచ్చాను. మీరండి, మన స్టోర్ రూమ్, లాకర్ ఇంకా మిగతా ఎక్కడున్నాయో చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడికి వస్తే చాలు, నగ ఎలా తాకట్టు పెట్టుకోవాలో చెప్తాను. అయితే నేను రండి. అయితే నేను బయలుదేరినా? నా కోసం ఒక వేకెన్సీ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డావు కదా. దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. నీకు జాబ్ దొరికింది కదా. ఇదొక మామూలు చైర్ అనుకోవద్దు. జీవితంలో అన్ని సమస్యలు నువ్వు మర్చిపోయి ప్రశాంతంగా నువ్వు కూర్చోడానికి ఒక ప్లేసు. స్టార్టింగ్లో నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకొక జాబ్ దొరికేదాకా నువ్వు ఈ జాబ్ వదలకూడదు. వదలను. ఇది నా జీవితం గడపడానికని నాకు బాగా తెలుసు. అయితే బయలుదేరినా? సాయంకాలం ఫోన్ చేయి. చేస్తానులే.
నువ్వేంటి ఇక్కడ? ఆ, నేనొకరికి ఒక జాబ్ గురించి చెప్పాను కదా. సుధా టీచర్కే కదా? ఆ, అవును. తనకి ఇంతకంటే వేరే జాబే దొరకదా? ఇది నాన్న పేరు మీద ఉన్న కంపెనీ కదా? లేదు, నేను చెప్పలేదు. మంచిదైపోయింది. మీకు ఇక్కడికి రావడానికి అసలు ఇష్టం లేదని చెప్పారు. సూపర్ మార్కెట్కి ఫర్నిషింగ్ వర్క్కి కొంచెం క్యాష్ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఇక్కడ తీసుకోమని నాన్న చెప్పారు. నువ్వెలా వచ్చావు? కార్లో వచ్చాను. సరే అయితే బయలుదేరు. ఊరి భగవంతుడా, అన్నయ్య బాలాన్ని చూసేస్తాడా? ప్రవీణ క్యాబిన్లో ఉందా? క్యాబిన్లో ఉన్నా సార్. ఏమైంది ఆ, మేడం? ఏం లేదు. సరే. ఓకే ఓకే, అది నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే సరే. గుడ్ మార్నింగ్ సూరజ్. గుడ్ మార్నింగ్. ఇక్కడికి వచ్చి కూర్చోండి. అది మీ సీట్ కదా. యాక్చువల్లీ ఇదంతా మీకు సొంతమైందే కదా. ప్లీజ్, ఒక వడ్డీకిచ్చే ఓనర్ బాధ్యత నాకు అక్కర్లేదు. నేను పోయిన వారం ఇంటికి వచ్చాను. మీరు ముంబైకి వెళ్లారని చెప్పారు. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఓ సారీ. హలో, జయన్నే అక్కడ లేరా? కొత్తగా వచ్చిన స్టాఫ్కి ఏదో చెప్తున్నారు. ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే మేడం. ప్రీతి ఆయన హస్బెండ్ రికమెండ్ చేస్తే ఇక్కడికి ఒక కొత్త స్టాఫ్ వచ్చారు. పిలవమంటారా? మీరు చూసినట్టు ఉంటుంది కదా. అదేం అక్కర్లేదు, అవి నాకు తెలుసు. మీకెప్పుడు నన్ను కలవడానికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకింత తొందర? మా ఇంట్లో వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకురావడం వల్లే నా మీద ఎంత కోపమా? మళ్ళీ ఒక పెళ్ళొద్దనే నేను అనుకున్నాను. అది మార్చింది మీరు కాదు, కళ్యాణి. నిజంగానే తనకి అమ్మ అవ్వాలనే కోరిక వల్లే ఇటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు నేను ఓకే అన్నాను. బట్ మీకు ఇష్టం లేదని తెలియగానే నేనప్పుడే వదిలేశాను. మళ్ళీ ఇంకో పెళ్ళి అదంతా నా లైఫ్లో సెట్ అవ్వదు ప్రవీణ. అందుకే. ఓకే, కానీ కళ్యాణిని చూడ్డానికి తనతో మాట్లాడడానికి నేను అక్కడికి వస్తాను. అది మీరు వద్దని చెప్పకూడదు. మీరెప్పుడు వచ్చారు సార్? ఇప్పుడే వచ్చాను. మీరెందుకు ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే నేనే తెచ్చిచ్చేవాడిని. 5 లక్షలే కదా? అవును. క్యాష్ తీసుకున్నందుకు ఏదైనా ఓచర్లో సైన్ చేయాలా? ఈ కంపెనీ ఓనర్ చేతికే కదా నేను క్యాష్ ఇచ్చాను. దానికెందుకు వచ్చారు? సార్, మీరు ఇంకా ట్రై చేస్తే ఆంధ్ర మొత్తం ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయొచ్చు. నేను నాన్నతో ఇదే స్టాప్ చేయమని చెప్తున్నాను. మీ ధ్యాసంతా ఇప్పుడు ఆ సూపర్ మార్కెట్ మీద ఉంది కదా సార్. మీరు ముంబై ట్రిప్ వెళ్ళొచ్చాక చాలా మారిపోయారు సార్. ఇది నన్ను చూసినప్పుడల్లా చెప్పే డైలాగే కదా. వస్తాను. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి జంట బాగుంటుంది. నగలు తాకట్టు పెట్టడానికి వచ్చినప్పుడు ఈ ఫామ్ మీద ఫిల్ చేయాలి. ఇది ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ గ్రామ్ ప్రైస్, టోటల్ వెయిట్, ఇదిగో ఇక్కడే సైన్ తీసుకోవాలి. ఇప్పటివరకు చెప్పిందంతా అర్థమైందిగా? అర్థమైంది. చూడండి సార్, అంతా ఒకే రోజు నేర్పి అక్కర్లేదు, మెల్లిమెల్లిగా చెప్పిండి. ముఖ్యమైన విషయాలు చెప్పానంతే. హస్బెండ్ ఏం పని చేస్తున్నారు? ఆయన ఊళ్ళో లేరు. ఓ, హస్బెండ్ లేరని బోర్ కొట్టడం వల్లే మీరు ఆఫీస్కి వచ్చారా? పిల్లలు ఎంతమంది? 2. ఇద్దరా? మిమ్మల్ని చూస్తుంటే ఇద్దరు పిల్లలకి తల్లిలాగానే కనిపించట్లేదు. మీరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు కదా?
వాడు ఒక్క చేయి తీసేసి తోలడం చూసేవా? పడితే అర్థమవుతుంది కదమ్మా. మనిద్దరం సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి. అదెందుకమ్మా? సైకిల్ బ్యాలెన్స్ వస్తే స్కూటీ నడపడం ఈజీ. నా సైకిల్ విరగొట్టేశారంటే నాకు ముందే చెప్తున్నా, కొత్తది కొనివ్వాలి, సరేనా? మాకు పర్మనెంట్ గా అక్కర్లేదు, కాస్త బ్యాలెన్సింగ్ వస్తే చాలు. మీరు నా సైకిల్ మీద కూర్చున్నారంటే ఇది విరిగిపోతుంది. నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే నేను స్కూటీ కొన్నప్పుడు నేను ఎక్కించుకోను. నేనేం ఎక్కనులే. వాడు ఏవైనా చెప్పని, మనం ఈ సైకిల్లోనే నేర్చుకుందాము. రేయ్ విను, నువ్వేం కోపడక్కర్లేదు, మాకు మీ సైకిల్ అక్కర్లేదు, నువ్వే తొక్కు. ఏమొద్దు, మీరే ఉంచుకోండి. ఇక నుండి నాకు ఇదేం అక్కర్లేదు. అఖిల, వాడెక్కడికి వెళుతున్నాడో చూడు. వాడెక్కడికమ్మా వెళ్తాడు? కోపం పోగానే వాడే ఇంటికొచ్చేస్తాడు. ఈ సైకిల్ ఏంటి కింద పడి ఉంది? వీడెక్కడికి వెళ్ళాడు? మేము సైకిల్ నేర్చుకోవాలి అన్నాం, కోపడి వెళ్ళిపోయాడు. స్కూటీ కొనిస్తానని ప్రీతి ఆంటీ చెప్పారు. సైకిల్ నడిపి ఏం చేస్తావు? స్కూటీ కదా నడపాలి. ఇలా చూడమ్మా, సైకిల్ నడపటం వస్తే స్కూటీ నేర్చుకోవటం ఈజీ. ఇదనుకో, కింద పడితే చేతుల కాళ్ళు పుండ్లవుతాయి, అదే స్కూటీలో పడితే చేతుల కాళ్ళు విరిగిపోతాయి. ఆ, మీ బుల్లెట్ ఎక్కడ బావా? అది సొంత బుల్లెట్ కాదులే, వేరే వాళ్ళదే. దుబాయ్ లో ఉన్న ముజిత్ అన్న పేరులోనే ఆ బుల్లెట్ ఉంది. ఇప్పటికి కూడా నేను ఆ బుల్లెట్ ని నా సొంత బుల్లెట్ లానే వాడాను. ఆయన తిరిగి ఇండియాకి వచ్చాడు. ఇంకా ఒక వారం అది ఆయన కస్టడీలోనే ఉంటుంది. విను తిరిగొచ్చాడని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వద్దామా అనుకున్నాం. ఆఫీసులో పనిచేసే ముగ్గురికి జ్వరం అని లీవ్ పెట్టారు, అందుకని నాకు లీవ్ ఇవ్వలేదు బాలా. నీకు ఉద్యోగం దొరికిందని తెలియగానే నేనే లీవ్ పెట్టించాను. మన బాలకు ఉద్యోగం దొరికింది, దాన్ని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా అన్నాను. సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదుగా. అందుకేమీ వయసేమీ అవ్వలేదు కదా. నువ్వు ట్రై చేస్తే గవర్నమెంట్ పనే దొరుకుతుంది. ప్యూన్ పోస్ట్ నుంచి అన్ని పోస్టులకి రాస్తున్నాను, ఇంటర్వ్యూ కూడా వెళుతున్నాను, కానీ ఇంతవరకు రిప్లై లేదు. అదంతా జరగాల్సిన టైంలోనే జరుగుతుందిలే. జీవితంలో మనం అనుకున్నట్టే అంతా జరుగుతుందా? అఖిల, దీన్ని తీసుకువెళ్ళి లోపల పెట్టమ్మా. రండి లోపలికి రండి. ఎలా చూడు బాలా, నీకు ఇష్టం లేని విషయమని తెలుసు, అయినా కూడా నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. పీడబ్ల్యూ మినిస్టర్ను చూడ్డానికి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నేను జైలుకి వెళ్లి వేణుని చూశాను. జైల్లో కళ్ళు తిరిగి పడిపోయి ఒక వారం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాడికి శిక్ష తగ్గిస్తారని ఆయన చెప్పారు. ఏమండి, బాలాకి ఇష్టం లేని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు తెలిసిన విషయం చెప్పానే, మళ్ళీ నేను చెప్పలేదని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. వేణు శిక్షని తగ్గిస్తారో పెంచుతారో దాని గురించి వదిలేయండి. ఇక నుంచి వేణు సహాయం లేకుండా వీళ్ళు బ్రతకగలుగుతున్నారు కదండి. శిక్ష అయిపోయిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది. నువ్వు పద బాలా, పద. అఖిల, నువ్వు కూడా రా. ఎవరికి ఇష్టం లేకపోతే వాడిని తీసుకురావాలని నేను అనుకోవడం లేదు. మీ నాన్న గురించే మాట్లాడుతున్నాను. దాని గురించి వదిలే. తిరిగి వచ్చిన నీ తమ్ముడు ఎక్కడున్నాడమ్మా? ఏంటి? అదే ఊరు నుండి పారిపోయి తిరిగి వచ్చిన నీ తోబుట్టు, అదే నీ తమ్ముడు, వాడెక్కడున్నాడు? కాపగించుకొని అటువైపు వెళ్ళిపోయాడు. అలాగా? నేనెళ్ళి వాడిని చూసొస్తాను. వాడి ప్రయాణం అంతా ఎలా జరిగిందో అడగాలి కదా. వీడెక్కడికి వెళ్ళాడు? నా బంగారం, నువ్వు ఊళ్ళు తిరిగి వచ్చిన విషయం అంతా నేను విన్నాను. కానీ నన్ను ఏం చేయమంటావురా? నిన్ను వచ్చి చూడ్డానికి, నీకు గిఫ్ట్ తీసుకురావడానికి కూడా నా దగ్గర 5 పైసలు కూడా లేవు. కానీ నువ్వు సూపర్ రా, నువ్వు చాలా పెద్ద మనిషివే. ఇన్ని రోజులుగా నేనే నీకు గురువులా ఉన్నాను, కానీ ఇక నుంచి నువ్వే నా గురువువే. నేను నీకు దక్షిణ ఇచ్చి నీ దగ్గర శిష్యుడికి తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకని? ఎరా, ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోయి ఊర్లన్నీ తిరిగి రావడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? దానికి భయంకరమైన ధైర్యం కావాలరా.
తనకింకా జ్వరం దగ్గు తగ్గలేదా? తగ్గాలంటే మందు వేసుకోవాలి. నేను వేస్తుంటే తనకి నచ్చటం లేదుగా. ఆహ్! ఏంటి కళ్యాణి ఇది? నాయనమ్మ చేదుగా ఉన్న మందిస్తున్నారు. ఇదేమీ నేను తయారు చేయలేదు. ముందు మందు వేసుకో కళ్యాణి. ఆ టీచర్తో చెప్పు మందు వేసుకోమని చెప్పమని. నాకు దగ్గు జలుబుందని మీకు తెలుసు కదా నాన్న. ఇక్కడే ఉండి మీరు నాకు మంది వచ్చు కదా నాన్న. నేను నిన్ను మాత్రం చూసుకుంటూ ఉంటే చాలా? మీకు వేరే పనులు అసలు ఏమున్నాయి? నిన్ను చూసుకోవడానికి నానమ్మ ఉంది, లాలి ఉంది. అఖిలకి వినుకి నాన్న లేరు. వాళ్ళ విషయాలన్నీ చూసుకునేది వాళ్ళ అమ్మ మాత్రమే. అలాంటి అమ్మ లేని నా విషయాలన్నీ మీరే నాతో ఉండి చూసుకోవాలి. మీరు ఒక రోజు మొత్తం నాతోనే ఉండొచ్చు కదా నాన్న. నాకు కూడా ఆశగానే ఉంది, కానీ నాకు చాలా పనులున్నాయి. అవి ఇంకెవరికీ అప్పచెప్పలేం.